నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను ఈశ్వర్. నేను అనుశ్రీ. దేశ రాజధాని ఢిల్లీలో రావ్ ఐఏఎస్ స్టడీ సెంటర్లోకి వరద పోటెత్తి 3 విద్యార్థులు బలైన ఘటన తీవ్ర కలకలం రేపింది. రావ్స్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ వద్ద వందల సంఖ్యలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. చీకటి పడ్డా నిరసనను విరమించడం లేదు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కోచింగ్ సెంటర్ నిర్వాహకులు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వెనక్కి తగ్గడం లేదు. స్టడీ సర్కిల్ మెయిన్ గేట్ దూకి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పలువురిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారీ వర్షంతో కోచింగ్ సెంటర్ బేస్మెంట్ లోకి భారీగా వరద నీరు పోటెత్తడంతో తెలంగాణకు చెందిన తానియా సోని, యూపీకి చెందిన శ్రేయా యాదవ్, కేరళకు చెందిన నవీన్ డెల్విన్ ప్రాణాలు కోల్పోవటం పెను విషాదాన్ని నింపింది. కోచింగ్ సెంటర్లో 3 సివిల్ అభ్యర్థులు మృతి ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. కోచింగ్ సెంటర్ యజమాని అభిషేక్ గుప్తా, కోఆర్డినేటర్ దేశ్పాల్ సింగ్ ను అరెస్ట్ చేశారు. వారిపై హత్యా నేరం సహా పలు సెక్షన్ల కింద రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే 3 బలయ్యారని స్టూడెంట్స్ ఆరోపించారు. చిన్నపాటి వర్షానికే వరద ముంచెత్తితే మున్సిపల్ యంత్రాంగం ఏం చేస్తోందని ప్రశ్నించారు. పోలీసులు కూడా సకాలంలో స్పందించకపోవడం వల్లే ఈ మరణాలు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేలవమైన భవన నిర్మాణ ప్రణాళిక, భద్రత లేని నిర్మాణం, ప్రభుత్వ సంస్థల బాధ్యతారాహిత్యానికి సామాన్య ప్రజలు మూల్యం చెల్లించాల్సి వస్తోందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. మృతుల కుటుంబాల పట్ల రాహుల్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. భవనం బేస్మెంట్లో నీరు చేరి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మృతి చెందడం చాలా దురదృష్టకరమన్నారు. బీఆర్ఎస్ నేతల బుద్ధి మారలేదంటూ ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో పర్యటించిన ఆయన జైపాల్ రెడ్డి సంస్మరణ సభలో పాల్గొన్నారు. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల్ని ప్రజాప్రతినిధులుగా చేసి అభివృద్ధిలో భాగస్వాములుగా చేస్తామన్నారు. స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికి కూడా వాళ్ళ బుద్ధి మారలే. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సంపూర్ణంగా సహకరించి ప్రతిపక్ష పాత్ర పోషించి ఈ ప్రభుత్వానికి సూచనలు ఇస్తే కనీసం పంచాయతీ ఎన్నికల్లో ఏమైనా వస్తుండే. కానీ ఇప్పుడు పంచాయతీ ఎన్నికలలో కూడా వాళ్ళకు వచ్చే అవకాశం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేటీఆర్వి బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలని కౌంటర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేటీఆర్ అబద్ధాలని ప్రజలు నమ్మడం లేదని ఆయన అన్నారు. జోసెఫ్ గోబెల్స్ గా కేటీఆర్ పేరు మార్చుకోవాలన్నారు మంత్రి ఉత్తమ్. ఏమైనా ప్రమాదం జరిగితే భద్రాచలం టౌను, భద్రాచలం శ్రీరాముడి గుడి, ఏటూరు నాగారము, సమ్మక్క సారక్క బ్యారేజు, సీతమ్మ సాగర్ బ్యారేజు కొంత పనులు జరిగినాయి. అక్కడ దుమ్ముగూడ ఆనకట్టు, దారి పొడవున 44 లక్షల ఊర్లకి చాలా తీవ్ర ప్రమాదం జరుగుతుంది. కాంగ్రెస్ ఎంఐఎం ఒక్కటేనని ఆరోపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. దమ్ముంటే కొడంగల్ నుంచి అక్బరుద్దీన్ ను పోటీ చేయించాలని సవాల్ విసిరారు. పోటీ చేస్తే అక్బరుద్దీన్ కు డిపాజిట్ రాకుండా చేస్తామన్నారు బండి సంజయ్. ఇప్పుడు అంకుల్ పోయి అన్నకు వచ్చింది కావచ్చు లెక్క. ఇంతకుముందు కేసీఆర్కి అంకుల్ అని వేడు కదా. ఇప్పుడు అన్నదమ్ముడ సంబంధం వచ్చింది. మొదటిదానికి ఏమన్నా వీళ్ళు ఎంఏ పట్టలు వాళ్ళు గోడ మీద పిల్లలు ఇటు పడితే ఇటు దుంకుతారు, ఇటు పడితే ఇటు. అధికారులు ఎవ్వరు ఉంటే వాళ్ళకి కొమ్మగాస్తారు. మొదటిదాకా కేసీఆర్ అంకుల్ చాలా మంచోడు, ఇంద్రుడు చంద్రుడు అనే. ఇప్పుడు వీరికి తింటే కేసీఆర్ తిడతారు. ఇప్పుడు ఇక మరి వీళ్ళు నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అది కదే. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ తిట్టే బీఆర్ఎస్ గోడెక్కిర్రు, బీఆర్ఎస్ గడిలోకి వేయరు. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు కదా, మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ కదా. మోటార్లకు మీటర్లు పెట్టేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకుందంటూ కథనాలు రాసిన ఎల్లో మీడియాపై తీవ్ర స్థాయిలో దుష్మెత్తారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. శాసనసభలో జరిగిన చర్చను చూసి కూడా
దుర్మార్గపు రాతలు రాశారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు ప్రచారం చేస్తే ఎల్లో మీడియా వాటిని పతాక శీర్షికల్లో రాశారన్నారు. ఇగో మీటర్లపై దుర్మార్గపు ఒప్పందం అంటే వీళ్ళది. మీటర్లపై మోసం, మీటర్లపై దుర్మార్గపు ఒప్పందం. ఎవరిది దుర్మార్గం? చెప్పిన వాడిది దుర్మార్గమా, రాసిన వాడిది దుర్మార్గమా? చూడలేదా మీరు? శాసనసభలో జరిగిన చర్చను వినలేదా? ఇంతకు మించిన దుర్మార్గం, ఇంతకు మించిన అబద్ధం, ఇంతకు మించిన మోసం ఇంకోటి ఉంటుందా? ఇదా మీరు చేస్తూ ఉంది. చెప్పేటోడు ఎవడైనా ఇట్లా ఏమైనా చెప్పొచ్చు, కానీ రాసేటప్పుడు కూడా ఉండాలి కదా వీళ్ళకు కూడా. ఇంత దుర్మార్గమైన అబద్ధాన్ని రాస్తే తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారు? రేపు పొద్దున వాస్తవాలు వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల దృష్టిలో మనం ఏమవుతామన్న సోయి వీళ్ళకు ఉండాలి కదా. ఇవా ఈ దుర్మార్గ వ్రాతల చెప్పిండొచ్చు చెప్పేటోడు. దొంగతనానికి బరి తగ్గించినోడు ఏమైనా చేస్తాడు? హైదరాబాద్లో బోనాల పండుగ అంగరంగ వైభవంగా కొనసాగింది. పాత బస్తీలో లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి భక్తులు బోనాలను సమర్పించుకున్నారు. డప్పు చప్పుళ్ళు, ఆడపడుచుల సందడి, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో బోనాల పండుగ జరుగుతోంది. మరోవైపు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. అమ్మవారికి బోనం సమర్పించేందుకు, మొక్కులు తీర్చుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. దీంతో ఆలయ పరిసరాలకి కిరిశాయి. భాగ్యనగరంలో ఈ నెల 7న ప్రారంభమైన బోనాల సంబరాలు వచ్చే నెల 4వ తేదీ వరకు కొనసాగనున్నాయి. రేపు రాష్ట్ర పండుగ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. దీంతో సోమవారం రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ ఆఫీసులు మూతపడనున్నాయి. ఇవాళ ఆదివారం కావటం, రేపు సోమవారం సెలవు దినం కావటంతో హైదరాబాద్లో బోనాల సందడి అంబరాన్నంటింది. 2 రోజులు సెలవు దినం కావటంతో ఇంటిల్లిపాది తమ తమ ఆడపడుచులతో కలిసి అమ్మవారి ఆలయాలకు వెళ్లి బోనాలు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా దర్శించుకుని అమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. భట్టితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అమ్మను దర్శించుకున్నారు. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్వహించుకుంటున్న పెద్ద పండుగ బోనాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నట్లు చెప్పారు. హైదరాబాద్ పాత బస్తీలో బోనాల పండుగ ఘనంగా సాగుతోంది. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓల్డ్ సిటీని న్యూ సిటీగా మారుస్తామని చెప్పారు కోమటిరెడ్డి. ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల్లో భాగంగా చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి, లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయాన్ని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సందర్శించారు. ఆయనతో పాటు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి ముందుగా పూర్ణ కుంభంతో స్వాగతం పలికింది ఆలయ కమిటీ. పాత బస్తీ ప్రజలు శాంతి సామరస్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకున్నట్లు వెల్లడించారు గవర్నర్ బండారు దత్తాత్రేయ. మరోవైపు బండి సంజయ్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే నగరంలో జరుగుతున్న వివిధ ప్రాంతాల్లో పండుగ ఉత్సవాల్లో పాల్గొన్నారు బండి సంజయ్. తెలంగాణ ఆషాఢ బోనాల జాతర సందర్భంగా అంబర్పేట మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సతీమణితో కలిసి బోనం సమర్పించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ప్రతిపక్ష నేతలను విచారణల పేరుతో పైశాచిక ఆనందాన్ని పొందుతోంది. తాజాగా చంద్రగిరి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని నిన్న రాత్రి బెంగళూరు ఎయిర్పోర్ట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి కర్ణాటక పోలీస్ స్టేషన్కు, ఆ తర్వాత ఎస్పీ పోలీస్ స్టేషన్కు కార్లలో తిప్పుతూ వేధింపులకు గురి చేశారు. అంతా చేసి చివరకు 41A నోటీసులు ఇచ్చి విడుదల చేశారు. అయితే పోలీసుల తీరుపై చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన స్నేహితుడి పెళ్లికి దుబాయ్ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న తనను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారన్నారు. తాను నిత్యం ప్రజల్లోనూ నియోజకవర్గంలో తిరుగుతున్న లుకౌట్ నోటీసులు జారీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మే 14న ఎమ్మెల్యే పులివర్తి నాని దాడి ఘటనలో తన ప్రమేయం లేకున్నా, తాను ఘటనా ప్రదేశంలో లేకున్నా ప్రభుత్వం తనను అక్రమంగా ఆ కేసులో ఇరికించిందని మండిపడ్డారు.
పులివర్తి నాని గారు ఒక్కడే చెప్తున్నాం, చంద్రగిరి కాన్స్టిట్యున్సీ అనేది మీ సొత్తు కాదు. 1,00,000 ఓట్లు ప్రజలు మాకు ఇక్కడ ఓటేసి ఈ రోజు గెలిపించడం జరిగింది. మీరు ఇదొక్కటే కాదు, బుల్లెట్లతో కాల్చినా కూడా చంద్రగిరి కాన్స్టిట్యున్సీ నుంచి వెనకపోయే క్వశ్చనే లేదని కూడా మీకు ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నాం. తప్పకుండా మీరు చేసే భూదందాలు కావచ్చు, మీరు చేసే ప్రతి ఒక్కదానికి మేము ఎదురుగా నిలబడతాం. మా ప్రతిపక్షానికి, మా ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా మేము కూడా వాళ్ళకి తోడుగా నిలబడతామని కూడా ఇక్కడ ప్రెస్ ద్వారా మీ ద్వారా తెలియజేస్తాం. మోహిత్ రెడ్డిపై తప్పుడు కేసు పెట్టారని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మండిపడ్డారు. ఆధారాలు ఉంటే జడ్జి ముందు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. పులివర్తి నానిపై దాడి జరగలేదని స్విమ్స్ డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారని తెలిపారు. కావాలని కక్షపూరితంగా మోహిత్ రెడ్డిని కేసులో ఇరికించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకటి ధైర్యంగా చెప్తున్నా, మీకు ధైర్యం ఉంటే, మీకు దమ్ము ఉంటే పోలీసుల్ని మోహిత్ని తీసుకెళ్లి మేజిస్ట్రేట్ ముందు నిలబెట్టండి. మెజిస్ట్రేట్ గాని ఫైల్ ఎత్తి బయట ఇచ్చారు, బయట ఎక్కిపోతే. ఎందుకంటే ఎఫ్ఐఆర్లో లేడు, స్పాట్లో లేడు, కలెక్టర్ గారి దగ్గర ఉన్నాడు. 2 నెలల కేసు పెట్టలా. ఏ 37 లుకౌట్ నోటీస్ చేయడం అయింది, ఏ 37 స్టేషన్ తీసుకురావడం అయింది. ఖచ్చితంగా చెప్తున్నా కదా, మెజిస్ట్రేట్ ముందర హాజరుపరిచే ధైర్యం అయితే వీళ్ళు చేయలేరు. చేస్తే మేజిస్ట్రేట్ గారు ఖచ్చితంగా ఫైల్ ఎత్తి ముందు పడేస్తాడు. ఎత్తి ఆ కేసులో ఏమీ లేదు. ఆ కేసులో ఒక సెన్సేషన్ కోసం చేశారు, అందుకే తీసుకెళ్లి స్టేషన్లో పెట్టారు. తీసుకెళ్తారా, తీసుకెళ్లి జడ్జి గారికి ఏం చెప్తారా, ఇలా చిత్తశుద్ధి నిరూపించుకోమను. జడ్జి గారి దగ్గర మోహిత్ని ప్రవేశపెట్టి ఇలా చిత్తశుద్ధి నిరూపించుకోవాలా, పెట్టాలా. జడ్జి ముందర పెడితేనే సార్ చూస్తారు, జడ్జి గారు చూస్తారు. చూస్తేనే వీళ్ళు పెట్టిన తప్పుడు కేసు ప్రపంచానికి చెప్తారు. అందుకే మేము కూడా కూర్చొని ఉన్నాం. విశాఖలో జరిగిన భూ అవకతవకలపై వేసిన సిట్ నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. 2004 నుంచి జరిగిన భూ అవకతవకలపై సిట్ విచారణ ఎక్కడి వరకు వచ్చింది, భూములను కాజేసిన వారు ఎవరెవరో బయట పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బొత్స. 2004 నుంచి ముందు దాన్ని ఓపెన్ చేయండి, అది ప్రాథమికంగా మీకు ఉంటుంది. దాని తర్వాత ఇంకెవరైనా ఇంకా జరగవచ్చాయంటే దాన్ని ప్రియాంబుల్ పెట్టుకుని కంటిన్యూ చేయండి, కాదు తప్పలేదు. ముందు ఆ సిట్ ఓపెన్ చేయండి. నిజంగా చిత్తశుద్ధి ముందు నాయకులు డిమాండ్ చేయండి. అసెంబ్లీ జరుగుతుంది, అసెంబ్లీ అడగండి. ఎవరు తప్పు చేస్తాలే, ప్రభుత్వ పెద్దలు చేస్తే ప్రభుత్వ పెద్దలు దానికి బాధ్యత అవుతారు. లేదు స్థానికంగా ఉన్న నాయకులు, శాసనసభ్యులు, లేకపోతే స్థానిక నాయకులు ఏమైనా చేస్తే వాళ్ళు బాధ్యత అవుతారు. ఫైనల్గా విశాఖ ప్రజలకి, ఉత్తరాంధ్ర ప్రజలకి ఒక క్లారిటీ వస్తుంది. కేంద్ర బడ్జెట్ లెక్కల్లో కన్ఫ్యూజన్ ఉందన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. రాజధానికి ఇచ్చింది గ్రాంటా అప్ప, చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు సిపిఐ రామకృష్ణ. ఇవాళ సెంట్రల్ బడ్జెట్ దాంట్లో మనకు వచ్చిన దాంట్లో కూడా కన్ఫ్యూజనే. అమరావతి రాజధానికి ఇస్తున్న నిధులు అది గ్రాంటా లేక లోనా, దానిపైన స్పష్టత లేదు. మరి ప్రపంచ బ్యాంక్ ద్వారా లోన్ ఇప్పించినంత మాత్రాన అది ఏ రకమైన సహాయమో దానికి ముఖ్యమంత్రి గారు చెప్పాలి. వరల్డ్ బ్యాంక్లో లోన్ ఇప్పించాము కాబట్టి అదే చాలా గొప్పదని వాళ్ళు చెప్తే దాన్ని వాళ్ళ కింది వరకు తీసుకుపోతూ ఉన్నారు. అది గ్రాంట్గా మార్చాలని కూడా మీరు కోరలేకపోతూ ఉన్నారు. అదేవిధంగా వెనుకబడిన ప్రాంతాలకు వారు ఏమిస్తారో స్పష్టంగా చెప్పలే, పోలవరం స్పష్టంగా చెప్పలే. కాబట్టి ఏమంటే ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరు కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ఒక్క ఎంపీటీసీ కూడా లేకపోయినా అధికార బలంతో ఎంపీపీ పదవిని చేజిక్కించుకునేందుకు టీడీపీ కుట్ర రాజకీయానికి దిగింది. నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో చిలమత్తూరు మండల వైఎస్ఆర్సీపీ ఎంపీపీని బెదిరించి ఆయన మండల సమావేశంలో పాల్గొనకుండా అడ్డుకుంది టీడీపీ. ఎంపీపీ పురుషోత్తం రెడ్డిని పోలీసులతో బెదిరించి రాష్ట్రం విడిచి వెళ్లిపోయేలా చేసిన టీడీపీ శనివారం జరగాల్సిన మండల సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేయించింది. భారీ ఎత్తున పోలీసు బలగాల్ని మోహరించి టీడీపీ నాయకులు, కార్యకర్తలతో హంగామా సృష్టించింది. 9 మంది వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలను బలవంతంగా టీడీపీలో చేర్చుకుంది. తద్వారా ఈ ఎంపీటీసీల బలంతో ఎంపీపీ పదవిని చేయించుకునేందుకు ఎత్తులు వేస్తోంది. జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ వ్యవహారంలో కొత్త ట్విస్ట్. సీజ్ చేసిన వాహనాలు విడుదల చేయలేమని రవాణా శాఖ స్పష్టం చేసింది. కోర్టు విచారణలో ఉన్న కేసులో జోక్యం చేసుకోలేమని తెలిపింది. సుప్రీంకోర్టు నిషేధించిన BS3 వాహనాలను ఫోర్జరీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేయించింది జేసీ ట్రావెల్స్. 154 వాహనాల్ని స్క్రాప్ కింద కొనుగోలు చేసి
నాగాలాండ్లో రిజిస్ట్రేషన్ చేశారు. వీటిపై జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. తమపై అక్రమ కేసులు బనాయించారని గత కొన్ని రోజులుగా హడావిడి చేస్తున్నారు. దీనిపై జేసీకి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు అనంతపురం డీటీసీ వీర్రాజు. విద్యార్థులకు జుట్టు కత్తిరించిన ఘటనలో ప్రభుత్వ ఉపాధ్యాయులని విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచలో చోటు చేసుకుంది. రోజు స్కూల్కి పెరిగిన జుట్టుతో వస్తున్నారంటూ టీచర్ శిరీష పలువురు విద్యార్థులకు కత్తెరతో కటింగ్ చేసింది. ఈ విషయంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేయడంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉపాధ్యాయురాలపై చర్యలు తీసుకున్నారు. పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం ఏంటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. భద్రాచలంలో గోదావరి నీటి మట్టం తగ్గడంతో రెండవ ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు. గోదావరి పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టేంత వరకు ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గోదావరి వరద ఉధృతి నేపథ్యంలో ఏపీ, ఛత్తీస్గఢ్కు రాకపోకలు నిలిచిపోయాయి. తుంగభద్ర, కృష్ణా నదుల ద్వారా శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండడంతో రాయలసీమ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించడం లేదు అన్న విధంగా ఉంది జలవనరుల శాఖ అధికారుల తీరు. శ్రీశైలం జలాశయానికి 854 అడుగుల నీరు 3 రోజుల క్రితమే చేరుకుంది. అయితే అధికారులు వెంటనే రాయలసీమ రైతులకు సాగు, త్రాగునీరు అందించాల్సి ఉండగా తీవ్ర జాప్యం చేశారు. దీంతో రైతులు నీటి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారం రోజులకు పైగా ఏకధాటిగా కురుస్తూ ఉన్న వర్షాలతో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. బెల్లంపల్లి రీజియన్ పరిధిలో శ్రీరాంపూర్, ఇందారం, ఆర్కేపీ, మందిమర్రి, ఖైరిగూడ, ఓసీపీలలో కోల్ బెల్టుల్లో వరద నీరు నిలిచింది. 2,96,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. సుమారుగా 18 లక్షల ఓబీ మట్టి తరలింపుకు అంతరాయం ఏర్పడింది. సింగరేణి సంస్థకు 1,00,000 కోట్లలో నష్టం జరిగింది. భారీ వర్షాలతో ములుగు జిల్లా వాజేడు మండల చీకుపల్లిలోని బోగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. వరద ఉధృతి తగ్గడంతో పర్యాటకులు సందర్శించడానికి అధికారులు అనుమతిస్తున్నారు. కానీ స్విమ్మింగ్ పూల్లో దిగి స్నానాలు చేయకూడదని, కేవలం వీక్షించి వెళ్లాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. ఇవాళ నుంచి సందర్శకులకు అనుమతినిచ్చారు. ఆదివారం కావడంతో భారీగా తరలి వచ్చారు పర్యాటకులు. 50 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న జలపాతాన్ని చూసి సందర్శకులు ముగ్ధులవుతున్నారు. సెల్ఫీలు దిగుతూ ప్రకృతి సోయగాలను చూసి మురిసిపోతున్నారు పర్యాటకులు. ఏపీలో మహిళలపై అఘాయిత్యాలు ఆగటం లేదు. నిత్యం ఎక్కడో చోట దారుణాలు, అత్యాచారాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అనకాపల్లిలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. 19 ఏళ్ల యువతిని కొందరు యువకులు కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. స్నేహితులతో కలిసి సింహాచలం వెళ్లి వస్తున్న యువతిని కొందరు యువకులు కిడ్నాప్ చేశారు. అనకాపల్లిలోని హ్యాపీ హౌస్ ఫంక్షన్ హాల్కు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. తన కూతురు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో పోలీసులకు యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో యువతిని కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డ తేజ సాయి కుమార్తో పాటు మరో 5గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. నెల్లూరు జిల్లా కావలిలో దారుణం చోటు చేసుకుంది. తుఫాన్ నగర్లో నివాసం ఉంటున్న 9 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు 53 ఏళ్ల మహబూబ్ బాషా. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న మహబూబ్ బాషా బాలికకు మాయమాటలు చెప్పి సెల్ ఫోన్లో బాలికను అసభ్యంగా చిత్రీకరించి అత్యాచారం చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. కావలి 2వ పట్టణ పోలీసులకు బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి బాలికను వైద్య పరీక్షలకు తరలించారు. కావలి డీఎస్పీ వెంకటరమణ, సిఐ శ్రీనివాసరావు దర్యాప్తు చేస్తున్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్ కొత్త అధ్యక్షుడిగా భరత్ భూషణ్ ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్గా పదవి అశోక్ కుమార్ను వరించింది. డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి కూడా అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. ఓటింగ్లో 46 మంది సభ్యులు పాల్గొనగా భరత్ భూషణ్కు 29 ఓట్లు, ఠాగూర్ మధుకి 17 ఓట్లు వచ్చాయి. దిల్రాజు పదవీ కాలం ముగియడంతో ఫిలిం ఛాంబర్ ఎన్నికలు జరిగాయి. కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పార్టీ నేతలు ఆసుపత్రికి తరలించారు. బెంగళూరులోని
గోల్డ్ ఫించ్ హోటల్లో బీజేపీ జేడీఎస్ పాదయాత్రకు సంబంధించిన అంశంపై బెంగళూరులోని ఓ హోటల్ వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్న సమయంలో కుమారస్వామి ముక్కు నుంచి రక్తం కారటం కనిపించింది. చొక్కాపై సైతం రక్తపు మరకలు కనిపించాయి. అయితే కుమారస్వామి ముక్కు నుంచి రక్తం కారటానికి గల కారణాలు తెలియరాలేదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విదేశాలకు వెళ్లే వారికి ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికేట్ తప్పనిసరంటూ బడ్జెట్లో చేసిన ప్రతిపాదనపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను విభాగం దీనిపై వివరణ ఇచ్చింది. ప్రతిపాదిత సవరణలు అందరికీ వర్తించబోవని తెలిపింది. ఆర్థిక అవకతవకలకు పాల్పడి గణనీయంగా పన్ను బకాయిలు ఉన్నవారు మాత్రమే సదరు సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికేట్ పొందడానికి బ్లాక్ మనీ యాక్ట్ కింద ఎలాంటి లావాదేవీలు బకాయి పడి ఉండకూడదు. అయితే ప్రతిపాదిత సవరణ ప్రకారం నివాసితులందరూ పన్ను క్లియరెన్స్ సర్టిఫికేట్ పొందవలసిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ పతకాల బోణి కొట్టింది. భారత షూటర్ మను భాకర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో కాంస్య పతకాన్ని గెలుచుకొని చరిత్రను సృష్టించింది. 221.7 పాయింట్లతో మను భాకర్ 3వ స్థానంలో నిలవగా దక్షిణ కొరియాకు చెందిన వైజే ఓహ్ 243.2 పాయింట్లతో స్వర్ణాన్ని గెలుచుకుంది. తన దేశానికి వైజే కిమ్ 241.3 పాయింట్లతో రజతం గెలుచుకుంది. టైటిల్ పోరులో మను భాకర్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. దీంతో ఆమె చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్లో షూటింగ్ కేటగిరీలో పథకం సాధించిన తొలి భారతీయ మహిళగా ఆమె నిలిచింది. అందులోనూ భారత్ అందుకున్న తొలి పథకం కావడంతో ఆమె పేరు మార్మోగుతోంది. మను భాకర్ కాంస్యం సాధించడం పట్ల ఆమె తల్లిదండ్రులు, బంధువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్యారిస్ ఒలింపిక్స్లో కాంస్యం సాధించిన షూటర్ మను భాకర్కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. మను భాకర్ సాధించిన కాంస్యం చారిత్రాత్మకమైన పథకమని అభివర్ణించారు. ఈ పథకం ఎంతో ప్రత్యేకమైందన్నారు. నిజంగా ఇది అద్భుతమైన ఘనత అని అన్నారు ప్రధాని మోదీ. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ బోని కొట్టడం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎక్స్ ద్వారా హర్షం వ్యక్తం చేశారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో కాంస్యాన్ని సాధించిన మను భాకర్ కు శుభాకాంక్షలు చెప్పారు. షూటింగ్ లో మెడల్ సాధించిన తొలి భారత మహిళగా మను భాకర్ చరిత్రను సృష్టించారన్నారు. ఈ మెడల్ భారత్ కు ఎంతో ప్రత్యేకం అన్నారు. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కు తొలి పథకం సాధించిన మను భాకర్కు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు మాజీ సీఎం వైఎస్ జగన్. కాంస్యం పథకం సాధించి చరిత్ర సృష్టించిందని కొనియాడారు. దేశం మొత్తం గర్వించే విధంగా చేసిందన్నారు. ప్యారిస్ ఒలింపిక్స్ లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో రమితా జిందాల్ ఫైనల్ కు అర్హతను సాధించింది. 631.5 స్కోర్తో 5వ స్థానంలో నిలిచి అర్హతను సాధించింది. 2022లో హంగ్జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో రమితా జిందాల్ అదరగొట్టింది. 2 పథకాలను సాధించిన ఆమె ప్రస్తుత ఒలింపిక్స్ లో పథకంపై ఆశలు రేపింది. ప్యారిస్ ఒలింపిక్స్ ను భారత స్టార్ షట్లర్ పివి సింధు విజయంతో ప్రారంభించింది. తొలి మ్యాచ్లో మాల్దీవులకు చెందిన క్రీడాకారిణి అబ్దుల్ రజాక్ పై అలవోకగా విజయం సాధించింది. సింధుకు రజాక్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. వరుస గేముల్లో సింధు గెలిచింది. కేవలం 29 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్ను సింధు 21-9, 21-6 తేడాతో సాధించింది. గ్రూప్ స్టేజ్లో బుధవారం ఎస్తోనియా క్రీడాకారిణి క్రిస్టినా కుబాతో పివి సింధు తలపడనుంది. ప్యారిస్ ఒలింపిక్స్ రెండో రోజున మరికొందరు అథ్లెట్స్ అదరగొట్టారు. పథకాలపై ఆశలు రేపారు. ఎయిర్ షూటింగ్ విభాగంలో భారత అథ్లెట్స్ సత్తా చాటుతున్నారు. అర్జున్ బాబుటా పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్స్కు అర్హత సాధించాడు. దీంతో పథకాలపై ఆశలు పెంచాడు. తొలిసారి ఒలింపిక్స్ బరిలోకి దిగిన భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ శుభారంభం చేసింది. 2 సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన నిఖత్ మహిళల 50 కేజీల విభాగంలో ప్రీ క్వార్టర్ ఫైనల్ కు దూసుకువెళ్లింది. ఆరంభ పోరులో ఆమె 5-0తో జర్మనీకి చెందిన మ్యాక్సీ కరీనాని ఓడించింది. ప్యారిస్ ఒలింపిక్స్ లో నిఖత్ పథకం గెలుస్తుందని అంచనాలున్నాయి. మహిళల ఆసియా కప్ 2024 ఫైనల్లో
టీమిండియాకు నిరాశ ఎదురైంది. శ్రీలంకతో జరిగిన తుది పోరులో హర్మన్సేన ఓడిపోయింది. భారత్ నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక 2 వికెట్లు కోల్పోయి 18.4 ఓవర్స్లోనే ఛేదించింది. కెప్టెన్ చమరి, హర్షిత హాఫ్ సెంచరీస్తో లంక విజయంలో కీలక పాత్ర పోషించారు. దీంతో శ్రీలంక మహిళల జట్టు తొలిసారిగా ఆసియా కప్ ట్రోఫీని దక్కించుకుంది. డిఫెండింగ్ ఛాంప్ టీమిండియా ఈసారి రన్నరప్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.